హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు మనం ఫ్రూట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రూట్స్ అన్నింటినీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్లో పాలు తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మరిగించాలి. తర్వాత మనం ఇందులో షుగర్ వేసుకోవాలి. మనకు ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బాగా స్వీట్గా కావాలంటే స్వీట్గా వేసుకోవచ్చు. నేను 4 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. తర్వాత బాగా కలపాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచాలి స్టవ్ మీద. తర్వాత మనం ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. చల్లని పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేయాలి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. చల్లటి పాలల్లో ఒక 2-3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేయాలి. ఇది వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత మనం ఈ స్టవ్ మీద పాలలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచిన తర్వాత ఇది బాగా చిక్కపడుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత మనకు ఇది చిక్కబడుతుంది. బాగాసేపు ఉంచకూడదు, గట్టిగా అవుతుంది. కాసేపు ఉంచి తీసేయాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లార్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ అన్నింటినీ ఇందులో వేయాలి. నేను దానిమ్మ వేస్తున్నాను, యాపిల్ ముక్కలు, గ్రేప్స్ పెద్దగా ఉంటే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ బనానాస్, ఇంకా మీకు ఏమేమి కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇలా బాగా కలపాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకుంటే ఇది చల్లగా కూల్ అవుతుంది. అంతే, ఫ్రూట్ సలాడ్ చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.